ప్రజలందరికీ నమస్కారం. ఆర్ఆర్ డిజిటల్ డైనాసిటీకి స్వాగతం. ఈరోజు మనం చూడబోతున్న ఫోన్ వచ్చేసరికి గెలాక్సీ A17. ఇది మన సామ్సంగ్ వాళ్ళు లాంచ్ చేసిన కొత్త ఫోన్ అనమాట. ఇది అఫ్ కోర్స్ ఆగస్ట్లో లాంచ్ అయిన ఫోన్ ఇది. ఈ ఫోన్ ఎవరి కోసం అండ్ ఆల్సో ఈ ఫోన్ అసలు ఆ ప్రైస్ లో వర్తేనా అండ్ ఆల్సో ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో చూస్తారు. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేసుకొని అలా రిలాక్స్ అయ్యి మన వీడియోని చూసేయటం. ఇంకా లేట్ చేయకుండా లెట్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. ముందుగా మొబైల్ కంటెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్తో పాటు 25 వాట్ ఛార్జర్, బట్ ఇది లిమిటెడ్ టైం వరకే ఇస్తున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ ఏ లిమిటెడ్ టైం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Type-C to Type-C కేబుల్, నెక్స్ట్ చూసుకుంటే సిమ్ ఇంజెక్టర్ పిన్ అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నమాట వీళ్ళు బాక్స్ లో ప్రొవైడ్ చేసే కంటెంట్. అండ్ కలర్స్ చూసుకుంటే టోటల్ గా వీళ్ళు 3 కలర్స్ లో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రే కలర్ అండ్ నెక్స్ట్ బ్లూ అండ్ ఆల్సో మ్యాటీ బ్లాక్. ఈ 3 కలర్స్ లో అయితే ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. 3 కలర్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ కొంచెం బాగున్న కలర్ అయితే కొంచెం మ్యాటీ బ్లాక్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ అని అది. అండ్ బ్లూ కలర్ కూడా స్టాండర్డ్ గా ఉంది. అన్నిటి మీద గ్రే కలర్ అయితే కొంచెం యావరేజ్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా బాడీ వెయిట్ చూసుకుంటే 192 గ్రామ్స్ తో వస్తుంది ఈ మొబైల్. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రంట్. అండ్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి వీళ్ళు గ్లాస్ ఫైబర్ బ్యాక్ అని అడ్వర్టైజ్ చేస్తున్నారు. మరి అది ఫైబర్ డిజైన్ లాగా ఉంది, కొంచెం లైక్ గ్లాస్ ఫైబర్ అంటే ఇంక్లూడింగ్ ప్లాస్టిక్కే, బట్ గ్లాస్ ఫైబర్ లాంటి డిజైన్ అనమాట. సిమ్ కార్డ్ విషయానికి వస్తే సిమ్ కార్డ్ లో వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. అప్ టు 2 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన మెమరీని. ఇది ఒక మంచి మూవ్ అనే చెప్పొచ్చు సామ్సంగ్ నుంచి ఇచ్చారు కాబట్టి మనం ఇలా ఆలోచిస్తున్నాం. అదే వేరే బ్రాండ్స్ లో అయితే ఓకే అన్నట్టు అనుకోవాలి. అదే మన సామ్సంగ్ వాళ్ళు ఇచ్చారు అనుకోండి, చిన్న స్పెసిఫికేషన్ ని కూడా పెద్దదిగా చేసి చెప్పాలి. ఎందుకంటే మనకు వాళ్ళు ఇచ్చేది ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు గనక 25 వాట్ ఛార్జర్ ని లిమిటెడ్ టైం పీరియడ్ వరకే పెడతామని చెప్పారు కదా, అలానే. అండ్ నెక్స్ట్ IP రేటింగ్ చూసుకుంటే IP54 రేటింగ్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది ఈ ప్రైస్ లో. సామ్సంగ్ నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేయాలి. ఈ మధ్య కాలంలో IP65 మినిమం ఇస్తున్నారు ప్రతి ఫోన్ కి. దీని గురించి తర్వాత లాస్ట్ లో మాట్లాడదాం, ఇప్పుడే వద్దులేండి. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 800 nits హై బ్రైట్నెస్ అనమాట. అండ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches డిస్ప్లే సైజ్. అండ్ పీక్ సన్లైట్ విజిబిలిటీ వచ్చేసరికి 1100 nits బ్రైట్నెస్. సామ్సంగ్ డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు బాగానే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి డిస్ప్లేని. బట్ ఇందులో ఒక డిసడ్వాంటేజ్ చూసుకుంటే చిన్ అయితే చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే బెజల్స్ గానీ చిన్ గానీ చాలా పెద్దగా ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా, బడ్జెట్ లో తెచ్చే ఫోన్స్ లో చిన్ అనేది చాలా పెద్దగా పెడతారు. ఇందులో కూడా అంతే ప్రాబ్లం, ఇది కూడా పెద్ద చిన్తో వస్తుంది. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే వాటర్ డ్రాప్ నాట్స్ అనేది ఎప్పుడు ఆపేస్తారో తెలియదు, కానీ ఈ వాటర్ డ్రాప్ నాట్స్ అనేది ఈ సామ్సంగ్ బ్రాండ్ లో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీరేమంటారు దీని గురించి? సామ్సంగ్ వాళ్ళు వాటర్ డ్రాప్ నాట్స్ ప్రొవైడ్ చేయడం మీకు ఇష్టమేనా? కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి చూసుకుంటే ఎగ్జినోస్ వాళ్ళకి సంబంధించి 1330 ప్రాసెసర్ అనమాట. ఇది 5 nanometer బిల్డ్ టెక్నాలజీతో వచ్చిన ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ CPU చూసుకుంటే ఆక్టాకోర్ CPU. GPU విషయానికి వస్తే మాలీ G68 MP2 GPU. పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇది టాస్క్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది, కానీ గేమింగ్ అయితే ఈ ప్రాసెసర్ అంత పనికిరాదు కన్ఫర్మ్ గా చెప్పొచ్చు అది. ఎందుకంటే ఎగ్జినోస్ గురించి తెలిసిందే కదా, హీటింగ్ అండ్ ఆల్సో ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తాం కొన్నేళ్లు వాడిన తర్వాత. కొన్నేళ్ళు అంటే 2 years, బికాస్ ఎగ్జినోస్ లో మనం ల్యాగ్స్ నోటీస్ చేస్తాం. ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఈజీగా నోటీస్ చేస్తాం మనం గేమ్స్ లో. అండ్ AnTuTu స్కోర్ చూసుకుంటే ఇది అప్ టు 4,38,000 వరకు స్కోర్ చేసింది. ఇది సామ్సంగ్ వాళ్ళకి పెద్ద స్కోర్ ఏం కాదు, ఇది యావరేజ్ స్కోరే. అంటే ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, అన్ని బడ్జెట్ ఫోన్స్ తో కలుపుకొని. ఇది జస్ట్ వాట్సాప్ మెసేజెస్, ఫోన్ కాల్స్ తీసుకోవడానికి అండ్ ఆల్సో మీడియం లెవెల్ ఆఫ్ గేమింగ్ తప్ప దేనికి పనికిరాదు. అండ్ BGMI సపోర్ట్ చూసుకుంటే ఇది మీడియం లెవెల్ గేమింగ్ కే ఇది సపోర్ట్ చేస్తుంది. మీడియం ఆర్ లో లెవెల్ గ్రాఫిక్స్ లో పెట్టుకుని అయితే ఆడుకోవచ్చు. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే లో లెవెల్ ఆర్ మీడియం అంతే. హై లెవెల్ పెట్టుకుంటే మాత్రం మీరు ఇప్పుడే 2 years తర్వాత వచ్చే ల్యాగ్స్ ని నోటీస్ చేసేస్తారు. సో గ్రాఫిక్స్ విషయంలో చూసుకుంటే లో ఆర్ మీడియం ఈ గ్రాఫిక్ లెవెల్స్ లో గేమ్ ఆడితే ఈ ప్రాసెసర్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ మీరు గేమ్ ఎక్కువ ఆడితే మాత్రం మీడియం లెవెల్లో కూడా కొన్ని ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు కెమెరా, బ్యాక్ సైడ్ వీళ్ళు ట్రిపుల్ కెమెరా సెటప్ తో అయితే మొబైల్ ని తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP విత్ అపర్చర్ 1.8 అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే 5 MP విత్ అపర్చర్ 2.2 అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి మ్యాక్రో కెమెరా. ఇది 2 MP, ఇది ఉన్నా లేనట్టే. అండ్ ఇది వచ్చేసరికి అపర్చర్ 2.4 తో వస్తుంది 2 MP కెమెరా. అండ్ ఇందులో ఒక మంచి విషయం చెప్పుకోవాలి, ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 50 MP కెమెరాకి సపోర్ట్, బట్ మిగతా 2 కెమెరాస్ కి అయితే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే లేదు. రేర్ కెమెరా యూజ్ చేసి మనం అప్ టు 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రేర్ కెమెరాకి ఆటో ఫోకస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి అప్ టు 1080p 30 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా రికార్డింగ్ వచ్చేసరికి డే లైట్ లో బాగానే పర్ఫామ్ చేస్తుంది, కానీ లో లైట్ లో వచ్చేసరికి కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా తగ్గిపోయింది. నైట్ మోడ్ లాంటివి అయితే ఎలాంటివి ప్రొవైడ్ చేయట్లేదు.
అసలు లో లైట్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనే దానికన్నా కూడా అసలు బాగాలేదనే చెప్పాలి పర్ఫార్మెన్స్. ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్లో ఇంకో దరిద్రం ఏంటంటే కెమెరా యూస్ చేసేటప్పుడు ఫోన్ అయితే చాలా హీట్ అవుతుంది అనమాట. సో ఇందులో కూడా సేమ్ ఇష్యూ అయితే ఉంది. సేమ్ కమింగ్ టు 8 మెగాపిక్సెల్ కూడా అంతే దరిద్రంగా ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఓవరాల్గా బ్యాక్ కెమెరాలో చూసుకుంటే ఓన్లీ యావరేజ్ అనమాట, బిలో యావరేజ్ కెమెరాస్. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్, ఈ వాటర్ డ్రాప్ నాట్స్ దగ్గర ఏదైతే కెమెరా ఉందో అదైతే 13 మెగాపిక్సెల్ విత్ అపర్చర్ 2.0. ఇది కూడా వీడియో అయితే హై క్వాలిటీ వచ్చేసరికి 1080p 30 fps లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎలాంటి ఓఎస్ కానీ ఈఏఎస్ కానీ అలాంటి సపోర్ట్ ఏం లేదు. అట్లాంటప్పుడు కెమెరా తెలిసిందే కదా, షేక్ అవుతూ వస్తాయి వీడియోలు. డే టైంలో పర్ఫార్మెన్స్ అయితే యావరేజ్ గానే ఉంది, బట్ నడుస్తూ కనుక వీడియో తీస్తే ఎక్కువ షేక్ అయిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట కెమెరాకి. డే లైట్ లో అయితే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది కానీ వీడియో క్లారిటీ, బట్ ఓఎస్ కానీ ఈఏఎస్ కానీ ఏది లేకపోవడం వల్ల ఆ బ్లర్నెస్ కానీ ఆ షేకీనెస్ కానీ మనం ఈజీగా నోటీస్ చేస్తాం. సో ఫ్రంట్ కెమెరా అయితే ఒక చోట నుంచుంటే తప్ప వీడియోలు సరిగ్గా తీయలేము. అండ్ ఫొటోస్ కూడా అంతే, డే లైట్ లో అయితే బాగా పర్ఫార్మ్ చేసే, బట్ నైట్ టైం అయితే అస్సలు పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు కెమెరాస్వి. అండ్ నెక్స్ట్ స్పీకర్స్ గురించి చూసుకుంటే ఇది సింగిల్ స్పీకర్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో అయితే రా. అండ్ వైఫై వచ్చేసరికి డ్యూయల్ బ్యాండ్ వైఫైకి ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.3 వర్షన్ తో వస్తుంది. అండ్ ఆల్సో NFC కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. అండ్ ఎట్లాంటి రేడియో కనెక్టివిటీతో అయితే రాదు ఇది. అండ్ నెక్స్ట్ USB Type-C పోర్ట్ తో వస్తుంది. అండ్ 25 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో కూడా చార్జర్ లిమిటెడ్ టైం వరకే ప్రొవైడ్ చేస్తున్నారు 25 వాట్ది. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ 1 UI 7 తో వస్తుంది. అండ్ 6 years ఆఫ్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. అండ్ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇఫ్ మీరు హెవీ యూజర్ కాకపోతే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఇది వచ్చేస్తుంది. బట్ ఇఫ్ మీరు హెవీ యూజర్ అయితే ఛార్జర్ అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ప్రైజెస్ చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 18,999 ప్రైస్ కి అయితే వస్తుంది. ఏది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేసరికి 8GB RAM 128GB స్టోరేజ్ వచ్చేసరికి 20,499 అయితే వస్తుంది. అండ్ టాప్ వేరియంట్ చూసుకుంటే 8GB RAM 256GB స్టోరేజ్ 23,499 అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. ముందుగా నెగిటివ్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి అందులో ఉన్న ప్రాసెసర్ అనమాట. ఇందులో ప్రాసెసర్ అయితే చాలా చెత్త ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ప్రైస్ కి ఈ ప్రాసెసర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ ప్రాసెసర్ మనకి 15,000 లోపు రావాల్సిన ప్రాసెసర్ తీసుకొచ్చి మనకి 23,000 రూపాయల వరకు పెట్టారు, 17,000 నుంచి. సో ప్రాసెసర్ అయితే ఫస్ట్ మైనస్ పాయింట్. అంత పర్ఫార్మెన్స్ కి ఆ ప్రైస్ కి సంబంధమే లేదు. సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ ఇవ్వకపోవడం. స్టీరియో స్పీకర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయలేదు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్రైస్ కి. థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి IP రేటింగ్, IP54 రేటింగ్ ఇచ్చారు. IP54 రేటింగ్ అంటే అసలు IP రేటింగ్ లేనట్టే. అసలు IP65 ఇస్తేనే లేనట్టు, అసలు IP54 అంటే అసలు ఇంక అస్సలు లేనట్టు. జస్ట్ వాటర్ స్ప్లాషెస్ అంటే తుప్పర్లకి మాత్రమే ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇంకా వేటికి. ఫోర్త్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వాటర్ డ్రాప్ నాట్స్. ఈ కాలంలో వాటర్ డ్రాప్ నాట్స్ ఏంటి అసలు 17,000 ప్రైస్ లో. నెక్స్ట్ కమింగ్ టు యావరేజ్ పాయింట్స్. కెమెరా అయితే యావరేజ్ అనే చెప్పాలి, బిలో యావరేజ్ కాదు, అటు అబోవ్ యావరేజ్ కాదు. బట్ ఫ్రంట్ కెమెరా అయితే బిలో యావరేజ్. అండ్ అబోవ్ యావరేజ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా, అది కూడా మెయిన్ కెమెరా అనమాట. పాజిటివ్ వచ్చేసరికి ఇందులో ప్రొవైడ్ చేసిన OS అనమాట. OS అయితే ఇందులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వీళ్ళు ప్రొవైడ్ చేసిన AI ఫీచర్స్ కానీ ఇంకెవరు ప్రొవైడ్ చేయలేరు. AI ఫీచర్స్ ఫ్లాగ్షిప్ లెవెల్ AI ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అంటే శాంసంగ్ డిస్ప్లే కాబట్టి ప్లస్ పాయింట్, మిగతా డిస్ప్లే అయితే అది మైనస్ పాయింటే అయ్యేది. సో ఫైనల్ గా తీసుకోవాలా వద్దా అంటే నేనైతే వద్దనే చెప్తాను. ఆ ప్రైస్ కి ఇది 15,000 ఆ ప్రైస్ లోనే ఇది కరెక్ట్ చాయిస్. లేకపోతే ఈ ఫోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీనికన్నా చాలా బెటర్ ఫోన్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి, రియల్మీ నుంచి అండ్ ఆల్సో వివో నుంచి అండ్ ఐక్యూ నుంచి చూసుకుంటే ఐక్యూ ఆర్ వివో, ఇందులో నుంచి ఐక్యూ ZN-R తీసుకోవచ్చు. అండ్ రియల్మీలో చూసుకుంటే రియల్మీ P4 తీసుకోవచ్చు. సో ఇలా ఈ రెండు దీనికన్నా చాలా బెటర్ చాయిసెస్ అవుతాయి అన్నమాట. ఆ రెండు మొబైల్ యొక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్, వీడియోస్ చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ సామ్సంగ్ A17 పైన. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మన ఛానల్ 1K టార్గెట్ రీచ్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.